చూడండి అమ్మా. ఏమండి ఏమిటి పిచ్చి పని? మీకు మతి కానిపోతుందా? ఏ నువ్వు నోరమై. లుంగీలు కట్టడం, తడపడం, ఆరేయటం, నీళ్ళ ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు. ఈ పేపర్ లుంగి ఓ అద్భుతమైన ఆలోచన. అసలు పేపరు చీర ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. ఒరే అరగుండు, లోపల ఇంకో పేపర్ ఉంది, అది నువ్వు కట్టుకో. గొప్ప సుఖంగా ఉంది. మీ సుఖాన్ని చుంచులెత్తుకుపోరు. నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. అది చిరగరాని చోట చెయ్యి 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 చిరిగి నన్ను ఇబ్బంది పెడుతుంది. నన్ను వదిలేండి మహాప్రభు, నన్ను వదిలేండి మహాప్రభు. బామ్మర్దే, బామ్మర్దే, దూరంగా ఉన్న అంటూ కలుస్తాయి. అదే నువ్వా బావా కత్తి లాంటి కమ్మటి కడ జరగొట్టావు. కళ? ఏం కళ బాబు? రాజ్యాన్ని నేను పెళ్లి చేసుకున్నట్టు, రాజ్యం పాల గిలాస్తో శోభన గదిలోకి వచ్చినట్టు, నేనేమో అంటున్నట్టు, నీ పాడి గడపన్నట్టు, నీ తల కొరి పెడపన్నట్టు. కాదు నాయనా, మన పెళ్లి కూడా పట్టే. ఎందుకే? ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకో. నా ముఖమే. బావా నా ఫేస్ అంత అందగొట్టదా బావా? ఎంత అందంగా పేడ ముద్దలో ఉంటుందో. అక్క ఇంకోసారి అక్క అన్నామంటే డొక్క పగాలు తెస్తా. అయినా అవినీతి ఏడలేదు తమ్మి. పైసలిస్తే పొగిడేటి పత్రికలు లేరా? మన కులపోడే కదా అని చేసే ఎడిటర్లు లేరా? ఇష్టమైతే లీడర్ని, లేకుంటే జోకర్ని చేసే పత్రిక ఓనర్లు లేరా? అడిగితే గిది పత్రికా ధర్మం అంటారు, గిదైతే రాజకీయ ధర్మం అన్నట్టు. అన్నిటికీ తెగించే కాకి బట్టలు వేసుకున్నాను. నీలాంటి వాళ్ళ దగ్గర తల వంచకూడదని సింహాల టోపీ నెత్తి మీద పెట్టుకున్నాను. నీ టోపీ మీద ఉన్న 3 సింహాలు నా సర్కస్ కంపెనీలో ఎప్పుడో చేరినరా? 1000 పారేస్తే తీగ మీద నడుస్తాయి, 10,000 పారేస్తే మంటల్లో దూకుతాయి, 1,00,000 పారేస్తే కుక్కల్లా నా కాళ్ళు నాకుతాయి. నీ పానాలు తీస్తా. చల్దీ నువ్వేం చేస్తా బాయ్? ఎమ్మెల్యే గెట్లయినావు? నీ బాంజాన్ ద్వారా సీఎం కాలు పట్టుకున్నావు. ఏయ్, గాడి గీడి కాళ్ళు పట్టుకునే కర్మ నాకేంది బై? ఈ స్టేషన్ లో మర్డర్లు చేసిన, ఓల్డ్ సిటీలో బాంబు పెట్టి అపోజిషన్ లీడర్ని చంపిన, గందుకు నాకు సీట్ ఇచ్చిండ్రు బే. ఈ స్టోరీలు మంచిగా చెప్తుండవు. వాళ్ళ కోసం నువ్వు నా కాలర్ పట్టుకున్నావు, వాళ్ళు నా కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళు పట్టుకున్నారు కదా అని కోట్లాస్ని వదిలేస్తానేంటి? అదంతా అబద్ధం. నిజమేంటో తెలుసా? తెల్లారే లోపు మల్లీశ్వరిని చంపేస్తాను. ప్రామిస్. పిచ్చి ముండా కొడుకులు గంధపు తోటకు వీరప్పని కాపలా పెట్టినట్టు నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు చూడు. వాంగో వాంగో వణక్కం వల్ల బ్రహ్మస్వామి, నేను చెప్పిన ప్లాన్ సక్సెస్ దానే. నేను పంపిన పిల్ల ఎప్పుడు హుషారా? హోటల్ నిండా కస్టమర్స్ ఉన్నారు. నీ వ్యాపారం చెడగొట్టి నీ కడుపు కొట్టడం నాకు ఇష్టం లేదు. అలా లోపలికి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం పదా. అప్పుడే వాంగ స్వామి వాంగో, అప్పుడే వాంగో. రొంబ నల్ల నాలే లలే లాలే లాలే. స్వచ్ఛమైన బంగారం లాంటి కాలేజీ పిల్లల్ని పంపిస్తానని చెప్పి బజారు పిల్లల్ని పంపిస్తావా? సొంత డిస్కషన్ కాదు స్వామి.